దేవుడు మనకిచ్చినట్టు గొప్ప కృప, ఆధిక్యతను బట్టి, సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మరొక పర్యాయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు ఇచ్చినట్టు గొప్ప రక్షణ ఎంత గొప్పది, ఆశ్చర్యకరమైందిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనుషుల జీవితాల్లో ఆయన నీతి సూర్యునిగా ఉదయించి ఆయన ప్రసన్నతను అనుగ్రహించిన కారణం చేత అనేకుల్లో గొప్ప సంతోషం, సమాధానం కలుగుతూ ఉండడాన్ని వారి సాక్ష్యాల రూపంలో సేవకులంగా మేము వింటున్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాం. కానీ క్రైస్తవులు కాకపోయినా మనుషుల జీవితాల్లో కాలం గడిచే కొలది సంతోషకరమైన జీవితం, అలాగే దుఃఖపడే సమయం అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని పరిస్థితులు ఎలా మారిపోతాయంటే, అసలు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఎందుకు మందిరానికి వెళ్ళాలి అన్న పరిస్థితులు కూడా మనిషి జీవితంలో కలుగుతాయి. అంటే ఆ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే చేదాటిపోయిన పరిస్థితులు, చేజారిపోయిన పరిస్థితులు. ఇక అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, నా జీవితం అంతా కూడా శూన్యం, ఇక నేను దేనికోసం ఈ లోకంలో బ్రతకాలి అన్న పరిస్థితులు మనుషుల జీవితాల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు, జాగ్రత్తగా ఆలకించండి. ఇలాంటి శోకం, ఇలాంటి దుఃఖం మనుషుల్లో కలుగుతున్న పరిస్థితి, ఆ దుఃఖం వారిలో కలిగినప్పుడు అంధకారం అయిపోద్ది. జీవితం అంతా కూడా చీకటి, వెలుతురుని చూడలేరు, జరగబోయే విషయాలు వారికి అర్థం కావు. అంటే వారి జీవితం అగమ్య గోచరంగా మారిపోద్ది, ఇంకెందుకులే అన్నట్లుగా. అయితే దేవుడు అలాంటి వారితో అంటున్న మాట ఏంటంటే, ఆ క్షణాల్లోనే నేను ఇంకా రాయాల్సిన పేజీలు ఉన్నాయి, కథ ఇంకా పూర్తి కాలేదు అని. మనుషుల దుఃఖాన్ని బట్టి, మనుషుల కష్టాన్ని బట్టి, చేదాటిపోయిన పరిస్థితులను బట్టి, వారి జీవితం అంధకారం అయిపోయిన పరిస్థితులను బట్టి ఇంకేముందలే అంత అయిపోయింది అని మనుషులు అంటూ ఉంటే, దేవుడేమంటున్నాడు తెలుసా? నేను ఇంకా రాయాల్సిన పేజీలు ఉన్నాయి, కథ ఇంకా పూర్తి కాలేదు అని యెషయా గ్రంథంలో అంటాడు. ఇదిగో నేనొక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాను అని. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. ఎవరి జీవితంలో? ఎవరైతే నిరుత్సాహములో, చేజారిపోయిన పరిస్థితుల్లో, హృదయంలో బాధ పెట్టుకొని ఇంకేముందలే అంత అయిపోయింది అనుకుంటున్న పరిస్థితుల్లో ఉంటున్నారో వారితో ప్రభు అంటున్నాడు, నేను మీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతా ఉన్నాను. ఇజ్రాయేలీలు ద్రోహంలో ఉన్నారు. ద్రోహంలో రాజు అహాబు, రాణి యెజెబెలు బయలు దేవతను పూజిస్తున్నారు, అనేకులను పూజించాలని ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ప్రవక్తలను చంపించేశారు. గమనించండి, మన దేశంలో ఎవరైనా తప్పు చేసినా, అంటే దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, జూదం ఆడినా, లేక ఇంకేదైనా పాపం చేసినా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ తప్పు నిరూపణ అయితే వారిని శిక్షించడమో, జైల్లో పెట్టడమో, వారిని సరిచేయడమో చేస్తుంది. అయితే గవర్నమెంటే స్వేచ్ఛ ఇచ్చేస్తే, మీరు చెయ్యండి, ఈ విధంగా ప్రవర్తించండి, ఎలాగైనా ఉండడానికి స్వేచ్ఛ ఇస్తే ఇంకా అడ్డు అదుపు అనేది ఉంటుందా? ఉండదు. అయితే అహాబు రాజు, యెజెబెల్ రాణి ప్రవర్తన ఎలాగుందో తెలుసా? ప్రజలకు స్వేచ్ఛనిచ్చేశారు. చెల్లంగితనం చేసేదానికి, తప్పుడు పనులు చేసేదానికి, పాపంలో మునిగి తేలేదానికి. ఎందుకంటే వాళ్ళు పూజించే దేవుడికి అవి ఇష్టం. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి ప్రజలకు స్వాతంత్రాన్ని ఇస్తే, దేనికి స్వాతంత్రం? పొరపాట్లు చేసేదానికి స్వాతంత్రాన్ని ఇస్తే ప్రజలు విచ్చలవిడిగా జీవించడం, పాపం చేయడం, పొరపాట్లు చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో పోతా ఉన్నప్పుడు దేవునికి బాధ కలిగి ఆ దేశంలో కరువును పుట్టించాడు, వర్షాన్ని ఆపించేశాడు,
పంటలు అనేవి ఎండిపోయాయి, ఆకలికి అలమటిస్తున్నారు ప్రజలు, భయంకరమైన పరిస్థితుల్లో ఆ దేశం ఉంది. అయితే సీదోను పట్టణాల మధ్య ఉన్న సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఇంట్లో కూర్చొని తన ఇంట్లో ఉన్న ఆ పట్టెడు పిండి, కొంచెం బుడ్డులో ఉన్న నూనెను పెట్టుకొని తన బిడ్డ ఆకలికి అలమటిస్తూ ప్రక్కన పనుకో ఉంటే ఆమె ఆ పట్టెడు పిండిని, కొంచెం నూనెను చూచి అనుకుంటూ ఉంది, ఏంటో తెలుసా, ఇక ఈ భోజనంతో మా జీవితం పూర్తిగా అంతమైపోతుంది, ఇదే చివరి రోజు, ఇదే మాకు ఆఖరి ఆహారం, ఇక మాకు ఆహారం అనేదే లేదు. ఎవరి దగ్గరైనా అరువు తీసుకున్నానికి వెళ్ళేదానికి కూడా వారి పరిస్థితి కూడా అంతే, ఇదే మా జీవితంలో ఆఖరి రోజు బహుశా. అంటే ఆ మనిషిలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు. ఇక చచ్చిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయాలి, మేమే చచ్చిపోతే పోలేదా, నా బిడ్డను చంపేసి నేను కూడా చచ్చిపోతే పోలేదా, ఎప్పటిదాకో ఆకలికి అలమటించి బాధపడి చచ్చేదానికంటే ఈ క్షణమే దాన్ని తింటూనే చచ్చిపోతే పోలేదా. అంటే మనిషికున్న కష్టాన్ని బట్టి, మనిషికున్న దుఃఖాన్ని బట్టి ఎన్నో ఆలోచనలు మనసులో పుట్టుకొస్తాయి. మొదట చెప్పానే, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఎందుకు మందిరానికి వెళ్ళాలి, నా జీవితం అంతా ముగిసిపోయింది, ఇంకేమీ లేదు, ఇక నేను ఈ లోకంలో జీవించేదానికి అన్ని దారులు మూసుకొని పోయాయి అని మనుషుల్లో ఉన్న ఆలోచనలు వారి పరిస్థితులను ఆ విధంగా దారితీస్తాయి. ఈ సారేపతు విధవరాలి జీవితంలో కూడా అలాంటి పరిస్థితే. అలాంటి ఆలోచన కలిగిన ఈమె హృదయంలో బాధ, దుఃఖం, అంధకారంతో ఉంటూ చిన్నగా పైకి లేచి కట్లు ఏరుకుంటూ ఉంటే అక్కడికి దైవ సేవకుడైన ఏలియా వచ్చాడు. అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు, ఆమె కలిగిన బాధ కూడా మనకు తెలుసు. అయితే ఈ మాటను మీకు ఎందుకు చెప్పానో తెలుసా, దేవుడు ఆమె కథను మొత్తం మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆమె కథను మొత్తం మార్చేశాడు. ఎలా మార్చాడో తెలుసా, ఇదే ఆఖరి రోజు అనుకున్నది, ఇదే ఆఖరి ఆహారం అనుకుంది, నాకు నా బిడ్డకి ఇదే చివరి రోజు అనుకున్నది, లేదా ఇక నా జీవితం అయిపోయింది, ఇంకేం లేదనుకుంది. కానీ ఆమె జీవితాన్ని నూతనంగా ప్రారంభించాడు ప్రభు. హల్లెలూయా. మీతో చెప్పానే, ఇదిగో మీ జీవితంలో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. హల్లెలూయా. ఆ సారేపతు విధవరాలి జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం చేశాడు. దేవుడు మరో కథను ఆమె జీవితంలో రాసినట్లుగా మనం చూస్తాం. చాలామంది అంటూ ఉంటారు, ఏమని అంటుంటారో తెలుసా, ఏంటి బ్రదర్, ఏం కాదులే, బాగైపోద్ది, మంచి జీవితం వస్తుంది, సంతోషంగా ఉండు, దిగులు పడబాకంటే, ఏముందిలే సార్, దేవుడు మన జీవితంలో ఎట్ట రాస్తే అట్ట జరుగుతుంది, ఆయన తలరాతే ఎట్ట రాస్తే అట్లా జరుగుతుంది అంటాడు కదా. నిజమే, దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టాలతో కూడిన తలరాతను రాసి ఉండొచ్చేమో, కానీ దైవ సేవకునిగా చెప్తున్నాను, మహారాజు అయ్యే తలరాత ప్రభు నీ జీవితంలో రాయబోతా ఉన్నాడు. హల్లెలూయా. సంతోషకరమైన జీవితంతో కూడిన తలరాత నీ జీవితంలో రాయబోతూ ఉన్నాడు. కష్టాలు, శోధనలు, బాధలు, అనారోగ్యాలు ఎల్లకాలం ఉండవు, చీకటి ఎల్లకాలం ఉండదు, సూర్యుడు ఉదయించే సమయం కూడా ఉంది. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించే సమయం ఉంది. నీ జీవితంలో గొప్ప వెలుగు, ప్రసన్నత దిగివచ్చే సమయం ఉంది. నూతన బలం నీ జీవితంలోకి ప్రవేశించే సమయం ఉంది. ఎల్లకాలం చీకటి ఉంటుందనుకుంటున్నావా? కానీ నీ కష్టాలు అలాగే చేస్తున్నాయి, నేను కాదంటలేదు. నీ పరిస్థితులు అలాగ నిన్ను మౌలు చేస్తున్నాయి, నేను కాదంటం లేదు. నీకు వచ్చే బాధలు నిన్ను ఆ విధంగా మలి చేస్తున్నాయి, నేను కాదంటం లేదు. కానీ ప్రభువు చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో నేను నూతన క్రియ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. ఆ విధవరాలి పక్షాన నూతన క్రియ చేశాడు.
నూతన క్రియ చేశాడు. దేవుని కార్యాలు చాలా గొప్ప ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంకా అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో దేవుని యొక్క కార్యం నీ జీవితంలో కనబడడం నువ్వు చూస్తావు. రోమా సామ్రాజ్యం, రోమా పరిపాలన చాలా భయంకరమైనది. రోమా చక్రవర్తి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే అదే. ఒకవేళ నీ మీద కానీ ఏదైనా నేరారోపణ చూసి జైల్లో వేస్తే ఇక నీ పరిస్థితి అంతే. ఇప్పుడు మనం మన నేరాన్ని, మన నిందను తొలగించుకునే దానికి, మనం నీతిమంతులుగా ప్రజల్లో కనపరుచుకునే దానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో న్యాయ వ్యవస్థలు లేవు, న్యాయ వ్యవస్థలు లేవు, లాయర్లు లేరు, అండగా నిలిచేదానికి కారణం లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తి ఒక నింద చేత జైల్లోకి వెళ్ళాడండి. ఒక నింద చేత జైల్లోకి వెళ్ళాడు. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఇక అతనికి ఆశ ఉంటుందా? ఈ రోజుల్లో సరేలేండి, చంపేసినా కూడా 3 రోజు వచ్చేస్తున్నారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, అంత గొప్ప లాయర్లు ఉన్నారు, డబ్బుంటే చాలు ఎటువంటి పనైనా నువ్వు చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో న్యాయ వ్యవస్థలు లేవు, లాయర్లు లేరు. ఎవడు చెప్పినా కూడా వినేదానికి, అది వాడు ఎంత గొప్ప అధికారైనా సరే రాజు తీర్మానం తీసుకున్నాడంటే ఇంక అంతే అది. అలాంటి పరిస్థితుల్లో 13 సంవత్సరాలు ఒక యవనస్తుడు జైల్లో ఉంటే అతడికి ఆశ ఉంటుందా? బయటకు వస్తానని ఆశ ఉంటుందా? తిరిగి మరలా నేను ఒక మంచి జీవితం జీవిస్తాను ఆశ ఉంటుందా? ఏమాత్రం ఆశ ఉండదు. పైగా ఆ జైల్లో ఉన్న యవనస్తుడికి కుటుంబస్తుల ఆచూకీ తెలియదు. కుటుంబస్తులకి ఈ యవనస్తుడు బ్రతుకున్నాడా అన్న విషయం కూడా తెలియదు. పైగా అధికారులతోనే ఒక పెద్ద నేరంతో అతడు జైల్లో ఉన్నాడు. చీకటి, దుర్వాసన, సరైన ఆహారం ఉండదు, శరీరం బలహీనతలు, అక్కడున్న బందీల ద్వారా కలిగే శోధన, అది వర్ణాతీతమైనది. ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి మనస్సులో ఏం కలుగుతుంది తెలుసా? ఇక ఎందుకు నేను బ్రతకడం అన్నట్లుగా ఆ వ్యక్తి జైల్లోకి వచ్చే వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. జైల్లోకి వచ్చి పోతా ఉంటారే వాళ్ళతో కూడా చెప్తా ఉన్నాడు, అయ్యా నేనే తప్పు చేయలేదయ్యా, నేనే తప్పు చేయలా, నేను ఈ ఇంటిలో బాధపడిపోతున్నా ఆయన అంటాడు. ఆ జైలుని ఏమంటున్నాడంటే ఇల్లు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇల్లు. జైలుని ఇల్లు ఎందుకు అంటారు? ఆయన అనుకున్నాడు, ఇక నా ఇల్లు ఇదే, నాకు ఇల్లు లేదు. ఇల్లుండేదానికి నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు, నేను బతుకున్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు, నాకు ఈ ఊరిలో బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరు లేరు. కాబట్టి ఇంకా నాది ఈ ఇల్లు నాది, ఇదే నా ఇల్లు అనుకున్నాడు. అయితే ఒకే ఒక్క రోజున అతడు రాజుగా మార్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 13 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తిని ఒకే ఒక రాత్రి తన జీవితం మార్చేశాడు, కథను పూర్తిగా మార్చేశాడు. ఫరో అంటున్నాడు అతనితోటి, నీలాంటి గొప్పోడు ఎక్కడ లేడంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో, హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు ఎట్లా మలుస్తాడో తెలుసా? నీకంటే వేరొకరు ఆల్టర్నేట్గా లేని విధంగా, నీకంటే మరొక గొప్ప వ్యక్తి లేని విధంగా దేవుడు నిన్ను ఒక గొప్ప స్థానంలో నిలవబెడతాడు. 4 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 13 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇంకొక మాట చెప్తా, 430 సంవత్సరాలు అయి ఉండొచ్చు. నీ కథను ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా. 430 సంవత్సరాలను ఎందుకన్నాను తెలుసా? ఐగుప్తులో ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, బాధలు, అవి ఒకనాటి బాధలు కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఊరి ప్రక్కనే ఆ బట్టీలు, రాయిలు కోయడం, వీటన్నిటినీ చాలా కష్టంతో కూడింది. ఆ రోజున వారు తయారు చేసే విధానానికి కావలసిన ఆ గడ్డిని ఇవ్వకపోవడం,
ఇంకా కొన్ని సందర్భాలు ఏంటో తెలుసా? ఫరో చెప్పాడు, వాళ్ళకు పుట్టే మగ బిడ్డలందరినీ చంపేయండి. ఇలాంటి మాటలకి ప్రజల్లో ఆశ పుడతాదా చచ్చిపోద్దండి? ఆశ పుడతాదా చచ్చిపోద్దా? చచ్చిపోద్ది. ఇంకేముంది, మాకు పుట్టే బిడ్డలను చంపేస్తున్నారు, పని చేసేదానికి ఆ వస్తువులు ఇవ్వట్లేదు, కానీ బాగా పని చేయాలంటున్నారు, మా అమ్మకు బాగా లేకపోయినా వృద్ధురాలైపోయినా పని చేయాలని చెప్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, సచ్చేదాకా కొడుతున్నారు, సరిగా దాహానికి కూడా ఇవ్వట్లేదు, 430 సంవత్సరాలు అయిపోయింది, ఇక మేము దీని నుంచి బయటకు వస్తామా? వినండి, ఒకే ఒక రాత్రి, ఆ రాత్రి అయిన రాత్రి తెలుసా? పస్కా పండుగ రాత్రి. ప్రతి ఒక్కరు ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చి ఆ రక్తాన్ని తన యొక్క ద్వారబంధరాలకు పూస్తున్న రాత్రి. ప్రజలందరికీ భయంగానే ఉంది, కానీ నమ్మకంతో ఉన్నారు. ఒక తల్లి బిడ్డని పిలిచి అంటాది, ఆమె ఏమంటుందో తెలుసా? ఆ బిడ్డని పిలిచి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇవాళ మన జీవితంలో కొత్త చరిత్ర రాయబోతా ఉంది. విశ్వాసం ఉంచు, కొత్త చరిత్ర రాయబడిపోతా ఉంది. ఇక నీ జీవితంలో గొప్ప నూతనమైన కార్యం కలగబోతా ఉంది అని తన తల్లి తన బిడ్డతో చెప్తా ఉంటే, తెల్లవారగానే ఫరో అరుపు పెద్దగా, మా నుంచి పారిపోండి, వెళ్ళిపోండి, మాకు కనిపించొద్దు, దూరంగా మీ దేవుని ఆరాధించడానికి వెళ్ళిపోండి అని చెప్తే 430 సంవత్సరాలు ఉన్న బానిస సంఖ్యలు ఒక్క రాత్రిలో తెగిపోయాయి. ఎట్లుగా చప్పట్లు కొట్టండి వేస్తున్నాము. హల్లెలూయా. 430 సంవత్సరాలు ఉన్న బానిస సంఖ్యలు ఒక్క రాత్రిలోనే తెగిపోయాయి. 13 సంవత్సరాల జైల్లో ఉన్న యోసేపు ఒక్క రాత్రిలోనే ఐగుప్తుకు ప్రధానిగా చేయబడ్డాడు, 2వ రాజుగా చేయబడ్డాడు. అంటాడు ఫరో, నీ వంటి గొప్పవాడు లేడు ఇక్కడ అంటాడు. ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సారేపతు విధవరాలి కథను మార్చిన దేవుడు, యోసేపు కథను మార్చిన దేవుడు, ఇజ్రాయేలీల కథను మార్చిన దేవుడు నీ కథను కూడా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ నిందల్లో నుండి, నీ అనారోగ్య పరిస్థితుల్లో నుండి, నీ అప్పుల్లో నుండి, నీకున్న వ్యాధి బాధల్లో నుండి, నీకున్న అవమానాల నుండి, నీకున్న పేదరికంలో నుండి ఒక నూతన కార్యం ప్రభు చేయబోతా ఉన్నాడు. గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నీవు నమ్మితే, నీవు విశ్వాసం ఉంచితే, ఆ చీకటిలో వెలుగైన దేవుని నువ్వు చూడగలిగితే నీ కథ రాత్రికి రాత్రే ప్రభు మార్చబోతా ఉన్నాడు. నువ్వు గొప్ప రాజుగా మార్చబడకపోవచ్చు, కానీ ఈ గ్రామంలో ఒక స్థితిలో ప్రభువుని నిలవబెడతాడు. నీ ఇంటికి ఒక గొప్ప రక్షణ ప్రభువు ఇస్తాడు, గొప్ప సమాధానం ఇస్తాడు. నీ జీవితంలో అద్భుతం ప్రభు చేస్తాడు. ఏ కార్యాన్నైతే నువ్వు చూడలేకపోతున్నావో, ఏ కార్యం జరగడం నీ కళ్ళకు దూరం అయిపోయిందో, ఏ ఆశలపై నీ హృదయం నిరాశతో లోనయ్యిందో, ఆ కార్యమును దేవుడు నీ కళ్ళ ఎదుట గొప్పగా ప్రారంభించబోతా ఉన్నాడు ప్రభు. నీ జీవితంలో అనుకుంటున్నావు, అది ఎంతకాలమైనా కావచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు, కానీ ప్రభు ఒక్క రోజులో నీ జీవితాన్ని మార్చగలడు. పేతురు, యోహాన్లు ఇలాగే మందిరం జరుగుతూ ఉంటే పగలు 3 గంటల సమయంలో మందిరానికి పోతా ఉన్నారంట. ఆ మందిరానికి పోతా ఉంటే ఈ విధంగానే ఆ మందిరం వాకిటి దగ్గర ఒక కుంటివాడు కూర్చో ఉన్నాడు. పుట్టుకతో కుంటోడు. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడో తెలుసా? 40 ఏళ్ళ నుంచి ఉన్నాడంట. ఎప్పటి నుంచి? 40 ఏళ్ళ నుంచి. దైవ సేవకుల వైపు చూశాడు, వెండి బంగారాలు వీరి దగ్గర ఉంటాయేమో అని. అతడు దేవుని మందిరం దగ్గరే ఉన్నాడా కానీ స్వస్థతను గురించి మర్చిపోయాడు. అతను దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడన్న విషయం తన హృదయంలో ఏమాత్రం లేదు. నేను పుట్టుకతో కుంటోని, ఇక నేను నడవలేనంతే, నాకు కావాల్సింది ధనం, నాకు కావాల్సింది డబ్బు, అందుకే వచ్చే పోయే వాళ్ళు నేను డబ్బులు అడుగుతాను అన్న ఆలోచన పెట్టుకున్నాడు. అతనికి ఏమాత్రం అసలు ఆ దరిదాపుల్లో కూడా లేదు, ఆ సోర్స్ లేదు, నేను లేచి నడుస్తానా ఆలోచన అతను లేదు. అప్పుడు పేతురు, యోహాన్లు అంటారు, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం, యేసు నామములో నడవమని ఆజ్ఞాపిస్తే వాడు దిగ్గున పైకి లేచి నడిచాడు. హల్లెలూయా. 40 ఏళ్ళ
కుంటి జీవితం ఒకే ఒక రోజున ఆశ్చర్యకరంగా మార్చాడు దేవుడు తన జీవితాన్ని. హల్లెలూయా. అతని జీవితంలో ఒక నూతన క్రియ చేశాడు ప్రభు. నీ జీవితంలో కూడా నూతన క్రియ చేశాడు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మనుషులంగా మనకు కలుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నేను కలగదని చెప్పలేదు. ఇంకా ఎప్పుడు సార్, ఎంతకాలం, ఎన్ని రోజులు, నేను ఎంతో బాధను అనుభవిస్తున్నాను, మీకు తెలియదు ఆ విషయం అంటారు. నేను ఎంతో కృంగిపోతున్నాను, ఆ విషయం నీకు తెలియదు అంటారు. నాకు కలిగే బాధలు ఎవరికి లేవని చెప్తారు, నాకు కలిగిన అవమానాలు ఎవరికి లేవని చెప్తారు. నిజమే, నేను కాదంటలేదు. కానీ ప్రభు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ఆలస్యమై ఉండొచ్చు, కానీ దేవుని కార్యం నీ జీవితంలో పరిపూర్ణతకు, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేసేదానికి ప్రభువు వేచి ఉన్నాడు. అంటున్నాడు, నీ జీవితం ముగిసిపోలేదు, ఇంకా రాయాల్సిన పేజీలు ఉన్నాయి, కథను నేను మారుస్తాను అని. హల్లెలూయా. దావీదును అభిషేకించిన తర్వాత, ఆ ఇజ్రాయేల్ రాజ్యానికి దావీదును అభిషేకించిన తర్వాత 15 సంవత్సరాలు పట్టింది దావీదు రాజు అయ్యేదానికి. అభిషేకించిన వెంటనే దావీదు రాజుగాల 15 సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసా? పరిపూర్ణత కోసం, పూర్ణత కోసం. అతని దేవుడు సరే ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఆ విధానం, రాజ్యం యొక్క పరిపాలన అతనికి తెలియాలి. కాబట్టే ఆ రాజ్యంలో దేవుడు దావీదును నిలవబెట్టాడు. ఆ రాజ్య పరిపాలన దేవుడు దావీదును నిలవబెట్టాడు. ఎందుకంటే పరిపూర్ణత కొరకు కష్టాలు, సమస్యలు, ఆటుపోట్లు, నిందలు, ఆ రాజకీయంలో ఉన్న కుట్రలు, కుతంత్రాన్ని తెలుసుకోవాలి దావీదు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీకు కలిగిన బాధలను బట్టి, నీకు కలిగిన కష్టాలను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి, నీకున్న నిందల అవమానాలను బట్టి నీ జీవితం విలువ ఏంటో నీకు అర్థం అవ్వాలి. మనుషుల మనస్తత్వాలు నీకు తెలియాలి. ఈ లోకం యొక్క ఆ యొక్క కుట్ర, ఈ లోకం యొక్క ఆశలు, రంగుల వలయం, ఈ లోకం యొక్క ఆ మోసపూరితమైన పరిస్థితి నీకు అర్థం కావాలి. అందుకే ప్రభు నీ పట్ల కొంచెం ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ చెప్తున్నాను కదా, నీ జీవితంలో నీ కథను మొత్తం మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అది ఎంతకాలమైనా సరే, ఒకే ఒక్క రాత్రి యోసేపు ఒక్క రాత్రే ఫరో దగ్గరికి పోయాడు. ఇక సమయం ఉందండి, ఆలస్యం కాలేదు. వెంటనే తనతో సంభాషణ, ఆ కళను గురించి అర్థం చెప్పడం, వెంటనే ఫరో అందరి ముందు ఇతని వంటి వాడు ఇక్కడ ఎవ్వరు కూడా లేరని చెప్పడం, అతనికి పూర్తి అధికారం ఇవ్వడాన్ని మనం చూస్తాం. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఒక్క రాత్రే, ఆ పస్కా పండుగ రాత్రి, వారి జీవితాల్లో బానిస సంఖ్యల్లో విడిపోయాయి. 40 ఏళ్ల నుండి దేవుని మందిరంలో చేరి అడుక్కుంటున్న కుంటివాడికి ఆ క్షణమే స్వస్థత కలిగింది. ఆ క్షణమే స్వస్థత కలిగింది. సారేపతు అనుకునింది, విధవరాలు అనుకున్నది, ఇక నా జీవితం అంత అయిపోయిందని. కానీ దేవుడు ఆమె జీవితాన్ని అక్కడ నూతనమైన కార్యం జరుగుటకు కారణం చేశాడు. ఇలాగే యెరూషలేము ప్రాంతం ప్రక్కనే ఉన్న బేతనియా అనే ఊరిలో మార్తా, మరియా, లాజర్లు అనే ముగ్గురు ఉంటారు. యెరూషలేము నుంచి 2 కిలోమీటర్ల దూరం అంటది. అక్కడ కూరికే యేసయ్య పోతా ఉంటాడంట. పరిచయం చాలా దగ్గరగా ఉంటుంది, ఎక్కువ పర్యాయాలు పోతుంటాడంట. కానీ ఒక రోజున యేసయ్యకి పిలుపు వచ్చింది, నువ్వు ప్రేమించుచున్న లాజరు చనిపోయాడని. ఆయన 4వ రోజు వచ్చాడు అక్కడికి. ప్రజలందరూ, చుట్టూ ఉన్న వారందరూ, కుటుంబస్తులు అనుకున్నారు, ఏమనో తెలుసా, ఇక అంతా అయిపోయింది, ఇక అంతా ముగిసిపోయింది, ఇకేమి లేదు, లాజరు చచ్చిపోయాడని. యేసయ్య 4వ రోజు వచ్చి అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చి అంటున్నాడు, పునరుద్ధానం నేనే, జీవాన్ని నేనే, ఇదిగో లాజరు తిరిగి లేస్తాడంటాడు. ఈ ప్రసంగం ద్వారా మీతో ప్రభు ఏం చెప్పదలుచుకున్నాడో తెలుసా? నీకున్న కష్టాలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఇరుకులను బట్టి అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, ఇంకా రాయాల్సినవి ఉన్నాయి,
నీ కాదని నేను మారుస్తాను అని. హల్లెలూయా. నీ జీవితాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని. నువ్వు పడుతున్న కష్టాలకు, నువ్వు పడుతున్న నిందలకు, అవమానాలకు, ఇరుకులకు అన్నిటికీ కూడా ఒక గొప్ప సమాధానం నేను చెప్తాను, గొప్ప జవాబుని నేను చెప్తాను. భయపడొద్దు, దిగులు పడొద్దు. అయితే ఒకటే, సారేపతు విధవరాలు ఆ చీకటిలో దేవుని చూడగలిగింది. యోసేపు 13 సంవత్సరాలు జైల్లో ఉన్నా ఏ రోజు కూడా ప్రార్థించడం మానలేని స్థితి. 430 సంవత్సరాలు బానిస సంఖ్యలతో బాధపడుతున్నా మొరపెట్టడం ఆపని పరిస్థితి. 40 ఏళ్ళు అతడు దేవుని మందిరం దగ్గర భిక్షాటన చేస్తున్నా దేవుని మందిరానికి రాకుండా ఉండే పరిస్థితి. ఈ రోజున నీ జీవితంలో ప్రభు చెప్తా ఉన్నాడు, నీ పరిస్థితి ఎలాగున్నా నీ స్థుతి మారకపోతే నీ స్థితి మారిపోద్ది. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎలాగున్నా సరే నీవు కానీ నీ స్థుతిని మార్చుకోకుండా ఉంటే నీ స్థితిని మార్చే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ జీవితం. ఆలస్యమైంది అనుకోవచ్చు, కానీ ఆశ్చర్య కార్యాలు చేయుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక జరగదు అని నువ్వు అనుకోవచ్చు, నూతనమైన కార్యం చేయుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇక అంత అయిపోయింది, ముగిసింది అని నువ్వు అనుకోవచ్చు, కానీ నూతన ప్రారంభాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. నా జీవితం అవమానాలు, నిందలే, ఇక నా జీవితంలో ఒక మంచి బాధ్యతాయుతమైన గౌరవప్రదమైన జీవితం లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటాడు, ఈ ఊరిలోనే నీ వంటి వాడు లేని విధంగా నేను నిలబెడతాను అంటున్నాడు. అటు కృప ప్రభు దయచేస్తాడు. నువ్వు దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ప్రభు నీతో ఉన్నాడు. నీ చేయి విడిచిపెట్టలేదు. కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, అనారోగ్యాల్లో ఉన్నావు, కృంగుదల్లో ఉన్నావు, ఎన్నో విపత్తుల్లో ఉన్నావు, అప్పులతో నలిగిపోతున్నావు, కానీ ప్రభు నీ చేయి విడిచిపెట్టట్లేదు. నీవు కూడా ప్రభు చేయిని విడిచిపెట్టొద్దు. ఒక రోజున జీవితం మారిపోద్ది. ఆ రోజున నీవు అనేకులకు సాక్షిగా నిలబెట్టబోతున్నావు. అటు కృప ప్రభు నీకు అనుగ్రహించుటకు ప్రార్థన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒకసారి మనమందరం కూడా తీర్మానం తీసుకొని, నిజమే కదా,